ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో TUWJ IJU పెద్దపల్లి జిల్లా 3వ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా పూర్వ అధ్యక్షులు బుర్రా సంపత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేలాగా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడాలి, యూనియన్ నాయకులతో కలిసి వెళ్దామన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్టు సమస్యలు విస్మరించిందని PCC అధ్యక్ష హోదాలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాడు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్పర్సన్ ఈర్లా స్వరూప, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నూగిల్లా మల్లయ్య, మాజీ కౌన్సిలర్ తుమ్మల సుభాష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు వంశీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్ గౌడ్, TK శ్రీనివాస్, సామల హరికృష్ణ, పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చింతకింది చంద్రమౌళి, నారాయణదాసు, అశోక్, వీరమల్ల, విద్యాసాగర్ రావు, ఆకుల రమేష్ జర్నలిస్టులు పాల్గొన్నారు. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. మా ఎన్నికలు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే 5 లక్షల ఇల్లుందో మరి ఇస్తే బాగుంటుందని చెప్పి వారు ఏదైతే చెప్తా ఉన్నారో నేను కూడా మీ తరఫున బలంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలా మంది పేదలు ఉన్నారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి నిజంగానే జాగా ఉండి దానికి ఇంట్లో కూడా కొన్ని ఇల్లు ఇస్తున్నాం. మీరు ఇంతకుముందు కూడా చెప్పిన ఒకసారి నేను మీ కమిటీ కూర్చొని మీ దాంట్లో జాగా ఉండి ఇల్లు లేకుండా ఉండి ఓ గుంట జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ ఇస్తే 5 లక్షల ఇల్లు ఇప్పించే బాధ్యత మన పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ. కదా మిగతా ఇళ్ల జాగాకు సంబంధించి మీ గతంలో కూడా ఎన్నోసార్లు మనం దీని గురించి చర్చించుకున్నాం. ఆ రోజు రెవెన్యూ మంత్రి గారిని కానీ మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారిని మీరు స్వయంగా ఇచ్చినటువంటి జర్నలిస్టులు మా సోదరులు సంపత్ గారి ఆధ్వర్యంలో కలిసినప్పుడు కూడా మరి వారు కలెక్టర్ గారికి ఇంటార్జ్ చేస్తే నేను ఆ లెటర్ను కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. నేను కూడా 2-3 సందర్భాలలో మరి ఎక్కడన్నా ఒకటే దగ్గర కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ, అంటే దురదృష్టం ఏంటంటే గోదావరిలో ఉన్నంత జాగా మా పెద్దపల్లి లేదు, పెద్దపల్లిలో లేదు. నిజంగా నేను చెప్పేది మా ప్రెస్ మీట్లో కూడా ఎదిగే అయితే మా ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పారంటే నిజంగానే ఎక్కడన్నా జాగా ఉంటే పలానా కాడ 5 గుంటలు ఉంది, 10 గుంటలు ఉంది, 20 గుంటలు ఉంది అంటే 100% ఇప్పించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఎక్కడ దొరుకుతుంది ఆఫీస్ అక్కడమంటేనే ఎట్లా అవుతాను. ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి అన్ని శాఖలతో అనుబంధం ఉంటుంది కాబట్టి అంతగా మీకు ఒక మంచి పరిజ్ఞానంతో ఉంటారు కాబట్టి మీకు తెలిసినంత వరకు కూడా ఫలానా దగ్గర జాగా ఉంది అంటే మనం అక్కడ ఒకటే దగ్గర అందరికి కాకుండా మనం దశల వారిగా ఒక 5 కావచ్చు, ఒక 10 మంది కావచ్చు, ఒక 2 కావచ్చు, ఎట్లా వీరుంటే అట్లా ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అది నా 100% నేను మీకు సపోర్ట్ చేస్తాను. లేదు ఎవరికి ఎలాంటి డౌట్ అవసరం లేదు. కానీ ఒకటి చిన్న మరి మళ్ళీ కూడా నన్ను తిట్టుకోవాలి, గతంలో ఏదో మాట్లాడితేనే కొద్దిగా మీరు ఫీల్ అయ్యారు. నేనేమంటున్నా అంటే జాగా ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు ఉందంటే అందరికి ఇచ్చి పడేసి, కానీ అటువంటి పరిస్థితి లేదు. మీకు కూడా ఇక్కడ మా వేదిక ఉన్నటువంటి సోదరుడు సంపత్ గారు కానీ, సోదరుడు శ్రీనివాస్ గారు కానీ, తర్వాత వేదిక మా సోదరు హరికృష్ణ గారు కానీ, మా TK శ్రీనివాస్ గారు కానీ ఆ విషయం తెలుసు పెద్దపల్లి పరిస్థితి. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే ఫస్ట్ మీరే లేని వాళ్ళ దగ్గర నుంచి ఒక లిస్ట్ తయారు చేయండి. అసలే జాగా లేదు, అసలే ఇల్లు లేదనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒకటి మీ జిల్లా కమిటీ కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయండి. అటువంటి లిస్ట్ తయారు చేసి ఫస్ట్ మీకు 10 మందికో 20 మందికో ఫస్ట్ మీరు అకామిడేషన్ చేయండి. తర్వాత కొంతమంది మండలాలలో ఉన్నారు. మనం పెద్దపల్లి జిల్లా కేంద్రమే కాకుండా మన మండలాలలో కూడా అక్కడక్కడ కొంతమందికి అకామిడేషన్ చేయాల్సి. ఇప్పుడు మా